ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరో ప్రమాదంలో హైదరాబాద్ ముందుగానే హెచ్చరిస్తున్న నిపుణులు. అసలు ఏం జరుగుతోంది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. డేంజర్ జోన్లో హైదరాబాద్ అని చెప్పేసి నిపుణులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. నీళ్లు లేకుండా ఒక్కరోజు గడపడం కూడా ఎంత కష్టమో అందరికీ తెలుసు. కానీ ఒక నగరం మొత్తం నీటి కోసం ఎదురు చూసే రోజులు వస్తే, ట్యాంకర్ కోసం రాత్రి నుంచే క్యూలో నిలబడాల్సి వస్తే, అలాగే బోర్వెల్ మోటార్ ఆన్ చేసిన చుక్క నీరు కూడా రాకపోతే, ప్రస్తుత ప్రశ్నలు ఊహలు కావు. ఇండియాలోని అనేక నగరాల్లో నెమ్మదిగా మారిపోతున్న నిజాలు. ఒకప్పుడు సరస్సుల నగరంగా పేరున్న హైదరాబాద్ కూడా ఇప్పుడు నీటి ఆందోళన దారిలో నడుస్తోంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ భూమి కింద ఉన్న నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు వర్షాలతో నిండిపోయే చెరువులు కాంక్రీట్ అడుగుల మధ్య కనుగరిగిపోతున్నాయి. కొత్త కాలనీలు, ఎత్తైన అపార్ట్మెంట్లు పెరిగిపోతున్నాయి. కానీ వాటికి సరిపడా నీటి వనరులు మాత్రం అంత వేగంగా పెరగడం లేదు. ఇది హైదరాబాద్కే పరిమితం కాలేదు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద నగరాలు ఇప్పటికే తీవ్రమైన నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత నీటి ఒత్తిడి ఎదుర్కొంటున్న 20 నగరాల్లో ఇండియాకి చెందిన 5 నగరాలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. ఇంతకీ భారత నగరాలు ఎందుకు ఇలా నీటి సంక్షోభం వైపు సాగుతున్నాయి? హైదరాబాద్లో పరిస్థితి ఎంత తీవ్రమవుతోంది? ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందా అంటే, ప్రస్తుత నిపుణులు ఏం చెప్తున్నారంటే, భారత నగరాల్లో నీటి సమస్య అనేది ఒక్కసారిగా అంటే రాత్రికి రాత్రి ఏర్పడింది కాదు. ఇది దశాబ్దాలుగా నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన సంక్షోభం. జనాభా వేగంగా పెరిగిపోవడం, నగరాలు విస్తరించడం, ప్రకృతి వనరులపై ఒత్తిడి పెరగడం లాంటి అంశాలు ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతున్నాయి. చాలామంది ఇది పెద్ద సమస్యగా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం బెంగళూరు లాంటి నగరాల్లో చూస్తే మీకు చాలామంది వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితే. తాగడానికి బోరు వేసినా కూడా నీళ్లు రాని పరిస్థితి. అందరూ కూడా ట్యాంకర్లు తెప్పించుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు సైతం అదే విధంగా అయితే ఫాలో అవుతుంటారు. ఒకప్పుడు చెరువులు, కుంటలు, కాలువలకు నగరాలకు సహజ జలాశయాలుగా ఉండేవి. కానీ నగరాల విస్తరణలో వాటిలో చాలా భాగం మాయమైపోయాయి. మీకు చాలామందికి తెలుసు, ఒకప్పుడు హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది. వాటి స్థానంలో రోడ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు వచ్చేసాయి. దీంతో భూమిలోకి చేరాల్సిన వర్షపు నీరు నేలలోకి చొచ్చుకుపోయే మార్గం కోల్పోయింది. ఇటు హైదరాబాద్లో పరిస్థితి కూడా ఇలాగే మారుతోంది. నగరం వేగంగా విస్తరించిన ఈ ప్రాంతాల్లో వేలాది బోర్వెల్స్ను తవ్వారు. కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు ఎక్కువగా భూగర్భ జలాలపైన ఆధారపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్వెల్లు 100 అడుగుల లోతులోకి వెళ్ళినా నీరు దొరకడం కష్టమవుతోంది. దీంతో చాలా కాలనీలు ఇప్పుడు పూర్తిగా ట్యాంకర్ నీటిపైన ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్కు ప్రధానంగా నీరు సరఫరా చేసే వనరులు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు. కానీ నగరం పెరుగుతున్న వేగంతో పోలిస్తే ఈ సరఫరా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వేసవి కాలంలో డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో నీటి పంపిణీ వ్యవస్థపై భారీ ఒత్తిడి పడుతోంది. ఇదే సమయంలో నగరంలోని అనేక చిన్న చెరువులు, కుంటలు కనుమరుగవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇది ఒక హైదరాబాద్కే పరిమితం కాదు. చెన్నై ఇప్పటికే 2019లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇక 2024లో బెంగళూరు తీవ్రమైన నీటి కొరతను చూసింది. ఢిల్లీ ప్రతి వేసవిలో యమునా నీటిపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ ఘటనలు ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెబుతున్నాయి. నగరాల నీటి సంక్షోభం భవిష్యత్తు సమస్య కాదు, ఇది ఇప్పటికే ప్రారంభమైపోయింది అంటున్నారు. అంటే రానున్న రోజుల్లో వచ్చే సమస్య కాదు, ఇది ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. నీటి నిర్వహణలో మార్పులు కనుక తీసుకురాకపోతే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని కేవలం నీటిని కొనుగోలు చేయడానికే ఖర్చు చేయాల్సి వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ట్యాంకర్ నీటికి అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పాత పైప్ లైన్లో లీకేజీలు తగ్గించడం, అక్రమ నీటి వినియోగాన్ని నియంత్రించడం, బోర్వెల్ తవ్వకాలను నియంత్రించడం, అలాగే పెద్ద వినియోగదారులకు అధిక ఛార్జీలు విధించడం లాంటి చర్యలు ఒక్కొక్కటిగా కొంతమేర సహాయపడతాయని చెప్తున్నారు. పెద్ద వినియోగదారులు అంటే భారీ ఎత్తున నీటి వనరులు వాడుకునే వారందరికీ కూడా కొంచెం అధిక ఛార్జీలు వసూలు చేయడం. కానీ ఇవన్నీ కలిపి అమలు చేసినప్పుడే పెద్ద మార్పు కనిపిస్తుంది. వర్షపు నీటి సంరక్షణ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నగరాల్లోని ప్రతి భవనంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు సక్రమంగా అమలు చేస్తే భూగర్భ జలాలను మళ్లీ నింపే అవకాశం ఉంటుంది. అలాగే శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమల కోసం ఉపయోగించడం లాంటి చర్యలు కూడా తాగునీటి మీద ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇక ఇండియాలో ఇప్పటికైతే పూర్తిగా నీరు లేని పరిస్థితి అయితే లేదు. కానీ నగరాలు ఈ సమస్యను ఇప్పుడే కనుక సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్తు మరింత కఠినంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. వేగంగా పెరుగుతున్న నగరాలు, తగ్గుతున్న నీటి వనరుల ఈ రెండు వాస్తవాల మధ్య సమతుల్యత సాధించకపోతే రానున్న సంవత్సరాల్లో నగరాలన్నీ కూడా నీటి కోసం పోరాడిన ఆశ్చర్యపోక్కర్లేదని చెప్తూ ఉన్నారు.